సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. 5 years బ్యాక్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా మణిశర్మ మ్యూజిక్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. మరి అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ డబుల్ స్మార్ట్గా వస్తున్నారు. మరి ఆ మూవీ నుంచి ఆల్రెడీ ఒక ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది, స్టెప్ మార్ సాంగ్ ట్రెండింగ్లో ఉంది. మరి ఇప్పుడైతే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు, మార్ ముంతా చోడు చింత అనేటువంటి పాట. ఆ పాట ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ ఆన్. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఈ పాటను రాసింది కాసర్ల శ్యామ్. పాట స్టార్టింగ్లో ఒక ఆలాప్ ఉంటుంది. ఆ ఆలాప్లో ఏం చెప్తాడంటే హీరోయిన్ని కలకత్తా మీటా పాన్ లెక్క మస్తుగున్నావు కానీ పోరి, నేను బగరకత్తా బాబా జర్దా తట్టుకుంటావా చోరి అంటున్నాడు. అంటే ఆ అమ్మాయిని కలకత్తా మీటా పాన్తో పోల్చాడు, తనని మాత్రం కొంచెం ఘాటుగా ఉండేటువంటి బగరకత్తా బాబా జర్దాతో పోల్చుకున్నాడు. ఆ ఆలాప్ అవగానే ఒక డైలాగ్ వస్తుంది. అదేంటంటే అమ్మాయిని చూసి తను అంటాడు ఏమని, అమ్మ నీ అమ్మ బోరాన్ ఉందిరా పోరి అని. అంటే మస్తుగా ఉన్నట్టు ఆశ్చర్యపోతున్నాడు ఆ అమ్మాయిని చూసి. ఆ తర్వాత అర్రే మనమే అనుకున్నా ఇది కూడా బ్రాండేరా భాయ్ అంటున్నాడు. అంటే తనకు తాను ఒక బ్రాండ్గా ఫిక్స్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటాడు ఇస్మార్ట్ శంకర్. తనకు ఒక బ్రాండ్ నేమ్ ఏర్పాటు చేసుకున్నాడు, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అన్నట్టు. అలా ఈ అమ్మాయిని చూసిన తర్వాత ఈ అమ్మాయి కూడా బ్రాండే మనకులాగా అని చెప్పేసి తన పక్కన వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఇది పాట స్టార్టింగ్లో వచ్చే ఆలాప్ కానీ ఆ డైలాగ్స్ కానీ. ఇక పల్లవి విషయంకి వస్తే, నాగ 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 నాగపూరి సంత్రా నలిపేస్తా రాయన్న టప్పాచ పుత్ర. అమ్మాయిని నాగపూర్ నారింజకాయలకి ఫేమస్ కదండి, సంత్రా లాగా పోల్చి నలిపేస్తా రాయ నా దగ్గరికి అని చెప్పి అంటున్నాడు. చిలిపి. ఓకే, తర్వాత నాగ 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 నాగపూరి సంత్రా ఆగమాగమయ్యి పడతలేదు నిద్ర. మా అమ్మాయిని చూసిన తర్వాత ఇక మనోడికి నిద్ర పట్టట్లేదు అనమాట. దిల్లంతా మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఇలా ఆగమాగం అయ్యి పడతలేదు నిద్ర అని అబ్బాయి చెప్తుంటే అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నువ్వు అంతకింత కాదు డబుల్ స్మార్ట్, నీ జోరు చూస్తే గూడ్స్ రైలు గుద్దుకున్నట్టు అని చెప్తూ నువ్వు పూల అంగీలేసి ఇస్టైల్ కొట్టు ఓల్డ్ సిటీ ఊగిపోదా ఓల్డ్ మందు తాగినట్టు అంటుంది. అంటే ఇతను పూల చొక్కాలనే వేసుకుంటాడు కదా, పూల డిఫరెంట్ కాస్ట్యూమ్, తన డ్రెస్సింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిఫర్ ఫ్రమ్ అదర్స్, ఇతరులకు భిన్నంగా కనిపించాలి. చూడగానే తాజ్మహల్ ఇలా ఉంటుంది, చార్మినార్ ఇలా ఉంటుంది అన్నట్టుగా ఇస్మార్ట్ శంకర్ ఇలా ఉంటాడా అనేలాగా తను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అది డ్రెస్సింగ్ స్టైల్ కానీ లేకపోతే అన్ని రకాలుగా కానీ. సో నువ్వు పూల అంగీలేసి ఈ స్టైల్ కొడితే ఓల్డ్ సిటీ మొత్తం ఓల్డ్ మందు తాగినట్టు ఊగిపోతుంది అన్నట్టుగా అమ్మాయి చెప్తుంది. అలాగే గూడ్స్ రైలు గుద్దుకున్నట్టు ఉంటుంది నీ జోరు చూస్తే అని చెప్పి కంపారిజన్. తర్వాత హీరో ఏం చెప్తున్నాడంటే, సైజు రాదే పూసలేసుకున్న పిల్ల పూసుకుంటా నిన్ను చార్మినార్ సెంట్లా అంటున్నాడు. ఆ అయ్యగారికి ఆ పిల్ల పేరు కూడా తెలియదు అనుకుంటా. ఆ మెళ్ళ పూసలను బట్టి పూసలేసుకున్న పిల్ల ఒకసారి ఆగరాదే నిన్ను చార్మినార్ సెంట్లా నిన్ను పూసుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే, సీసా లెక్క ఉన్న షేప్ చూస్తే మళ్ళా పిస్స అవుతుంది నా దిల్లులా. సీసా షేప్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి షేప్ను చూడగానే మనోడి దిల్లులో పిస్స అవుతుందంట. అంటే పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. ఇలా ఆ అమ్మాయిని తను వర్ణించాడు. పిస్స అవుతుంది నా దిల్లులా అని అతను అనగానే వెంటనే కేసీఆర్ గారు డైలాగ్ వాడారు, ఏం చేద్దాంటావు మరి అని. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయింది కదా, ఆ కుర్చీ మడతపెట్టి అని. సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వైరల్ అయినటువంటి డైలాగ్స్ని సినిమా పాటల్లో పెట్టుకోవడం ఇది ఒక ట్రెండ్. కుర్చీ మడతపెట్టి అనేది ఎంత పెద్ద హిట్ అయిందో సేమ్ అలాగే కేసీఆర్ గారి డైలాగ్ని ఈ పాటలో ఇక్కడ సిచ్యువేషన్ పరంగా బాగా వాడుతున్నారు అనమాట. కేసీఆర్ డైలాగ్ ఏం చేద్దామంటాం మరి అని రాగానే మారు ముంత చోడు చింత అనేటువంటి డైలాగ్ వస్తుంది. అంటే ముంత పగలగొట్టండి, ఏ ముంత కళ్ళు ముంత అనమాట. బాధలన్నీ వదిలేస్తాం, చోడు చింత. అఫ్కోర్స్ అవి ఆ కొద్దిసేపు అనుకోండి, మొత్తం దిగిన తర్వాత మళ్ళీ ఆ బాధలు మళ్ళీ మామూలే ఉంటాయి, అవి తీరేవి కాదు. సో ఇదే డైలాగు, మారు 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 ముంత చూడు 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 చూడో చింత. ఆ తర్వాత ఒక ర్యాప్ వెర్షన్ వస్తుంది. యో బాయ్ సీస మూత తీసేయి, గ్లాసుల మందు పోసేయి, గటగట తాగేయి, ఎంజాయ్ పండుగో అని ఈ ర్యాప్ వెర్షన్ ఫన్నీగా ఉంటుంది. ఇంక చరణం విషయానికి వస్తే ఇక్కడ ఈ పాటలో ఒకే చరణం ఉంది. ఆ చరణంలో హీరో ఏమంటాడంటే, ఓ ప్యారీ తోతాపరి బొమ్మల నడుమ బొట్టు ఏదే అని అడుగుతున్నాడు. బొమ్మల నడుమ బొట్టు ఏదే అని అడుగుతున్నాడు. బొమ్మలు అంటే ఏవో అనుకోకండి, కనుబొమ్మలు అనమాట. కనుబొమ్మల నడుమ బొట్టు ఏదే అని అడిగితే ఆ అమ్మాయి ఎంత తెలివిగా కవర్ చేసుకుంటూ సమాధానం చెప్పిందంటే, దార్కారి నా శంకరి నీ గుండెలపైనే అంటుకుందే అంటుంది.
అంటే ఇక్కడ దాదాగిరి చేసేటువంటి వ్యక్తిని దార్కారి అంటారు కాబట్టి ఆ దార్కారి చేసేటువంటి వాడు నావాడు అన్నట్టుగా దార్కారి నా శంకరి నీ గుండెలపైనే అంటుకుందే అని చాలా బాగా తెలివిగా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత హీరో అంటాడు, నడిమిట్లన నడుమట్ల తిప్పకే మునుపట్ల చక్కరొచ్చిందే అంటాడు. దానికి ఆ అమ్మాయి అంటుంది, శంషేర్ అంటూ నడుస్తుంటే సెంటర్లో టక్కర్ అయ్యిందే అని. అంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అనమాట ఎవరు ఇస్మార్ట్ శంకర్ కనుక సెంటర్లో నడిస్తే అన్నట్టుగా అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత హీరో అంటాడు, ఎర్ర ఎర్ర ఎర్రగున్న సెంపల్లా సిర్రగోనే ఆడమంది సిగ్గుపిల్ల అంటున్నాడు. సుర్ర సుర్ర సుర్రుమంటూ సూడు పిల్ల ఉండుండి కాలుతుంది కాకర పుల్ల అని అనగానే ఏం చేద్దామంటావు మరి అని కేసీఆర్ డైలాగ్ మళ్ళీ యూజ్ చేశారనమాట. వెంటనే ఇక మారు 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 ముంతా చూడు 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 చింత ఇదే బుక్ లైన్ రిపీట్ అవుతుంది. బాగుంది. కాసల శ్యామ్ చాలా బాగా రాశాడు. ఇంకా సంగీత విషయం గురించి మాట్లాడుకుంటే మెలోడీ బ్రహ్మ మణిశర్మ క్యాచీగా కంపోజ్ చేశాడని నా ఫీలింగ్. ఆల్రెడీ ఇస్మార్ట్ శంక్ లో సిలక 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 ఇది సితరంగి సిలక ఈ పాట ఏదైతే ఉందో అదే వేలో తీసుకురావాలన్నట్టుగా ఈ పాటని కంపోజ్ చేశారని నాకు అనిపించింది. ఏదైనా ఆ పాటతో కంపేర్ చేసుకుంటే ఈ పాట అంత అయితే కాదు కానీ ఓకే, ట్రెండింగ్ సాంగ్, కొంతకాలం నడిచిపోతుంది. నెక్స్ట్ సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్ అండ్ కీర్తన శర్మ పాడారు. అయితే స్టార్టింగ్ లో ఆలాప్ ఉంది కదండి, కలకత్తా మీటా పాన్లకి మస్తుగున్నవే పోరి అని, ఆ ఆలాప్ మాత్రం ధనంజయ్ సిపాన పాడాడు. ఓకే, బాగుంది. ఇంకా పిక్చరైజేషన్ పరంగా మాట్లాడుకుంటే ఐటమ్ సాంగా లేకపోతే ఏంటనేది అర్థం కాదు. అంటే హీరోయిన్ కావ్య తప్పారు, చక్కగా అమ్మాయి కూడా మందు సీసా పట్టుకుని కథానుసారంగా మేబీ హీరోతో ఇంటరాక్ట్ అవడం కోసం అమ్మాయి కూడా కళ్ళు సీసా పట్టుకుందని మనం అనుకోవాలి. ఏదేమైనా సరే పాట పిక్చరైజేషన్ అయితే చాలా చాలా బాగుంది. అంటే క్లమ్జీగా అలా అనిపించినా కూడా మట్టి ముంతల్లో కళ్ళు, సీసాల్లో కళ్ళు, వీటితో అంతా కూడా ఆ వాతావరణంలో పిక్చరైజేషన్ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. లిరికల్ సాంగ్ చూస్తే స్టెప్లు మాత్రం బాగా ఉన్నాయి. రామ్ ఎనర్జీకి సరిపోయేటువంటి స్టెప్స్ కంపోజ్ చేశాడు కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి. అన్ని స్టెప్పుల్లోకెల్లా ఒక సరదా స్టెప్ అయితే నాకు బాగా నచ్చింది. అదేంటంటే అక్కడ ఎంజాయ్ పండుగ డైలాగ్స్ వచ్చినప్పుడు రామ్ స్టెప్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ పాట మొత్తం మీద నాకు అదే బాగా నచ్చింది. ఓవరాల్ గా పాట అయితే కనుక ట్రెండింగ్ సాంగ్, కొంతకాలం నడిచిపోద్ది. ఇది ఈ పాట విషయానికి సంబంధించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.